హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనదని చెప్పండి. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే విడువక మన ఎడల కృప చూపిస్తున్నాడు. మన పరిచర్య కృపాసహితంగా ఉందంటే, కృప ద్వారా మన బలవంతులుగా మారుతున్నామంటే, కృప మనల్ని రక్షించిందంటే, కృప మనల్ని ఆదరిస్తుందంటే, కృప మనల్ని విడిచి తొలగిపోకుండా మన జీవితంలో కృప శాశ్వత కాలం ఉంటుందంటే, వీటికి మూలం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు గనుక మన ఎడల జాలి చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, విడువక ఆయన కృప చూపిస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు ప్రేమిస్తాడు. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే శాశ్వత కాలం ఉంటుంది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. దీనికి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తే లోకంలో కూడా ఒక ప్రేమ ఉందండి. లోకంలో కూడా కొంతమంది దానికి ప్రేమ అని పేరు పెట్టారు. అది ప్రేమ కాదు కానండి, దానికి ప్రేమ అని పేరు పెట్టారు. ఈ ప్రేమ ఎలా ఉంటుందంటే అవసరాల కోసం ఒకరి మీద ఒకరికి ప్రేమ పుడుతుంటుంది. ఏదో ఒక అవసరం, పప్పు కావాలనుకో, ఏంటండి పప్పు ఉప్పు కావాలనుకోండి, ఆ పక్కింటి ఆవిడ వచ్చేసి ఎంత ప్రేమను వలకపోస్తుందో. అర్థమైందండి? అక్క అక్కో నేను నీ వెనకే తిరిగే కుక్క. అర్థమైందండి? ఎంత ప్రేమగా మాట్లాడతారో. పప్పు ఉప్పు చింతపండు ఏదో కావాలనుకుంటే ఎంతో ప్రేమను ఒలకపోస్తారు కొంతమంది. అవసరాలు తీరిందనుకోండి, ఆమె ఎవరో తెలీదు, మనం ఎవరమో తెలీదు అన్నట్టు నటిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఆర్థిక అవసరాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏదైనా డబ్బు అవసరం ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ అసలు అద్భుతంగా కనిపిస్తుంది. ఇంతగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా లోకంలో అని మనకి కొన్నిసార్లు అనుమానం వస్తుంది. అంత ప్రేమను ఒలకపోస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాలు తీరిపోయిందనుకోండి, ఆ ప్రేమలో మార్పు వస్తుంది. ప్రియులరా, మనుషులు ప్రేమించే ప్రేమలో, లోకులు మనం చూస్తున్న ప్రేమలో ఖచ్చితంగా వాళ్ళ అవసరాల కోసం ప్రేమించే ప్రేమనే మనం చూస్తాం. కానీ మనం ఆరాధించే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ. భూమి ఆకాశాలు గతించిపోవచ్చు, ఆయన ప్రేమ ఎన్నటికి మారదండి. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా రాలిపోవచ్చు, కానీ ఆయన ప్రేమ ఏమాత్రం మారదు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చెప్పిన ఒక సందర్భం, ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు పెద్ద కుమారుడు, ఇంకొకడు చిన్న కుమారుడు. ఆస్తుల కోసం చిన్న కుమారుడు తండ్రిని ఆస్తిని అడిగాడు. దూరదేశానికి వెళ్ళి ఏదో వ్యాపారం చేసుకోవాలని చెప్పి నాన్నని ఆస్తిని అడగడం ప్రారంభించాడు. ప్రేమగల తండ్రి ఏంటండి, ఎందుకు ఇప్పుడే ఎందుకు, నేను చచ్చిన తర్వాత ఆస్తిని పంపకాలు, ఆస్తి పంపకాలు మనం అంటే వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళు చచ్చేసరికి వీళ్ళు శవాలై ఉంటారు. సర్లే పోనీ ఎప్పటికైనా ఇచ్చేదే కదా అని ఇచ్చేస్తే పోతుంది. కొంతమంది ఏంటండి, ప్రేమగల తండ్రి అయితే ప్రేమ ఓకే మీకోసమే కదా పనిచేశారు. పెద్దోడికి ఇచ్చేది పెద్దోడికి ఇచ్చాడు, చిన్నవాడికి ఇచ్చేది చిన్నది ఇచ్చాడు. ఆ చిన్నవాడు ఆస్తినంతా, తండ్రి ఆస్తినంతా సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఒక్కడే పోలేదండి, అతడు తన స్నేహితులతో పాటు ఆస్తిని పాడు చేశాడంటే దాని అర్థం ఏంటంటే ప్రియులరా, వెళ్ళేటప్పుడు ఒక గ్రూపు, బెల్లం ఎక్కడ ఉంటుందో అక్కడ చీమలు ఉంటాయి. బెల్లం ఉంటే బెల్లము, నా పేరు బెల్లం, నా ఫ్రెండు అల్లం అని ఏం పిలవలసిన అవసరం ఉండదు. అది బెల్లమే అయితే ఏంటండి, ఎక్కడెక్కడ ఉన్న చీమలన్నీ కూడా పోగైపోతుంది. ఎప్పటి వరకు పోగవుతుందంటే ఆ బెల్లం అంతా తరిగిపోయేంత వరకు ఆ చీమలని అక్కడే మకాం వేస్తుందండి, అక్కడే ఉండిపోతుంది. సో స్నేహితులు చాలామంది ఈ చిన్న కుమారుడు బయలుదేరి వెళుతున్నప్పుడు అతని ఆస్తిని ఆయన పోగు చేసుకొని, తండ్రి ఆస్తిని పోగు చేసుకొని వెళుతున్నప్పుడు చాలామంది అతనితో వెళ్ళారు. కానీ ఎప్పుడైతే ఆస్తి తరుగుతూ వచ్చిందో అప్పుడు తన స్నేహితులందరూ కూడా దూరం అవుతూ వచ్చారు. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందండి. ఆ కరువు కాలంలో అతను తెచ్చుకున్న సంపద కావచ్చు, ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చూస్తే అతనితో పాటు ఎవరు లేరండి. పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకుందామని ఎంతో ప్రయత్నించాడు. కనీసం ఆ పందులు తినే పొట్టు కూడా అతనికి లభించలేదు, దొరకలేదు. నిజమే, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు, మనం హెల్తీగా ఉన్నప్పుడు, మన బలంగా ఉన్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ మనకు చుట్టాలు అవుతారు. ఏంటండి, ఎక్కడ లేనిపోని చుట్టాలన్నీ ఏంటండి చుట్టరికం కలుపుకొని వచ్చి మీరు మాకు చుట్టాలు అవుతారు ఫలానా ద్వారా అని చాలామంది మనకు బంధువులు ఏర్పడుతూ ఉంటారు. అదే మన సమస్యలు ఉన్నప్పుడు, పోరాటంలో ఉన్నప్పుడు,
అమెరికా దేశంలో ఒక పాస్టర్ గారి కూతురు, పాస్టర్ గారి పిల్లలకి చాలా సమస్యలు ఉంటాయి. అది ఆ పిల్లలకే తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి చర్చిలోనే ఉంటారు, చర్చిలోనే పెరిగి ఉంటారు, అదే ప్రపంచం. కానీ మనుషులకున్న అనుభవాలు ఏంటంటే బయట ఏం జరుగుతుందో, ప్రైజ్ ఎలా చర్చిలో కూర్చున్న వాళ్ళందరికీ ఒకటే ఉత్సాహం. బయట ఎవరెవరు కూర్చున్నారో, బయట చల్లటి గాలి వేస్తుందా లేకపోతే ఉక్కపోతగా ఉందా, ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు, కుర్చీలో ఎంతమంది కూర్చున్నారు, కింద ఎంతమంది కూర్చున్నారు, ముసుగు ఎంతమంది వేశారు, ముసుగు ఎంతమంది వేయలేదు. ఏంటండి ఒకటే ఉత్సాహం. లోపల కూర్చున్న వాళ్ళు బయట ఏం జరుగుతుందని. ఈ క్రైస్తవ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి బయట ఏం జరుగుతుందో, బయట వాళ్ళు ఎలా ఉంటున్నారో అని తెలుసుకునే ఉత్సాహం ఉంటుంది. ఈ పాస్టర్ గారి కూతురండి దేవుని ప్రపంచంలో లేకపోతే సంఘ పరిచర్యలో సాగిపోతుంది. ఒకటే ఉత్సాహం. ఈ కట్టుబాట్లు, ఈ పద్ధతులు, అదే తెల్ల బట్టలు కట్టుకోవడం, ఏంటంటే ప్రార్థనలు చేసుకోవడం, ఇవన్నీ అమ్మాయికి నచ్చట్లా. ఎందుకంటే యవనస్తురాలు కాబట్టి ప్రపంచం ఎలా ఉందో ఉత్సాహం. అందరిలాగా ఉండాలి, అందరిలాగా తినాలి, అందరిలాగా తిరగాలి, సుఖభోగాలు బ్రతకాలి, జీవితం ఒకటే కదా. దీన్ని ఈ క్రైస్తవ ప్రపంచంలో దేవుడు అని చెప్పి నా తల్లిదండ్రులా సాగిపోతున్నారు. నేను కూడా ఈ చిక్కులో పడి నేను ఆ జీవితాన్ని పాడు చేసుకోదలుచుకోవట్లా, నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలని మనసులో అనుకుంటా ఉందండి. వాళ్ళ నాన్న మందలించాడు, అమ్మ బుద్ధి చెప్పింది, సంఘస్థులు కూడా చెప్పారు, అమ్మా నీవు దేవుని మందిరంలో ఉన్నావు, దేవుని సేవకురాలు కుమార్తెవి, నువ్వు మాదిరిగా ఉండాలి, లోకమంత వ్యర్థం. ఎవరు చెప్పినా అంతేనండి. ఆ లోకపు వ్యామోహంలో పడిపోయిన వాడికి ఎవరు చెప్పినా అవి ఎక్కవు మైండ్కి, అంతేగా. సరే, ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒకరోజు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. ఒక యవనస్తురాలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, చేతిలో చిల్లిగవ్వలేదు. ఒక రోడ్డు మీద నిలబడింది. ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా నిలబడి ఉంటే ఎవరో వచ్చి కారులో అమ్మాయిని ఎక్కించుకున్నారు. కారులో ఎక్కించుకొని వస్తావో మాతో పాటు అంటే వస్తానని చెప్పిందండి. వాళ్ళు తీసుకెళ్ళి ఆ అమ్మాయి కావలసినంత బట్టలు కొనిపెట్టారు, కావలసినంత తిండి ఇచ్చారు. ఏంటంటే ఆ అమ్మాయికి డ్రగ్స్కి అలవాటు చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఒక వ్యభిచారపు కోపంలో త్రోసివేశారు. ఆ ప్రారంభ దినాలు అమ్మాయికి ఎంతో ఉల్లాసంగా అనిపించింది. లైఫ్ ఎంజాయ్ చేయాలని ఆమె తినడం, త్రాగడం, మంచి బట్టలు ధరించుకోవడం, మంచి వస్త్రాలు ధరించుకోవడం, ఇలా ఆ సుఖభోగాల్లో ఆమె మునిగి తేలుతూ ఉందండి. అది తప్పని తెలిసినా కూడా, అది పాపం అని తెలిసినా కూడా దాని నుండి బయటికి రాలేని పరిస్థితిలో ఆమె అలాగే కొనసాగించబడుతూ వచ్చిందండి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె దేహంలో ఏదో మార్పులు ఆమె చూస్తుందండి. తనకేదో అనారోగ్యం కలిగినట్లు తను గమనిస్తుంది. ఒకప్పుడులాగా ఉత్సాహం లేదు, ఒకప్పుడులాగా ఉద్యమం లేదు, ఒకప్పుడులాగా సంతోషంగా ఉండలేకపోతుంది. ఏదో తెలియని బలహీనత, అనారోగ్యం అనేది ఆమెలో చోటు చేసుకోవడం ప్రారంభించబడిందండి. రోజుకు క్షీణించిపోతుంది. రాత్రులు నిద్ర లేవండి. కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉన్నాయి. జుట్టంతా రాలిపోతుంది, ముఖమంతా మడతపడుతుంది. ఏమో సంభవిస్తుంది, ఏమో జరుగుతుంది ఆమెకు అర్థమవుతుందండి. అంత లోపల ఎవరైతే ఆమెను తీసుకెళ్ళి ఆ చోట ఉంచారో మరలా వాళ్ళే వచ్చి, రామా తల్లి నీతో కొంచెం పని ఉందని చెప్పి అమ్మాయిని కారులో ఎక్కించుకొని ఏ సెంటర్లో అయితే ఎక్కించుకున్నారో అదే సెంటర్లో అమ్మాయిని కిందకి దించేసి వెళ్ళిపోయారండి. చేతిలో చిల్లి గవ్వలేదు, ఆకలి కేకలు. వదిలేసి వెళ్ళిపోయారండి. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేహమంతా రోగం, ఒంట్లో ఓపిక లేదు. అలాంటి భయానకమైన పరిస్థితుల్లో ఎక్కులు పెట్టి ఏడ్చింది. ఆమె అనుకునింది, నేను అందంగా ఉన్నప్పుడు, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నా అవసరాలు ఉన్నప్పుడు మనుషులు నాకు కావలసినంత ఇచ్చారు, నన్ను లోకానికి ఉపయోగించారు. ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు, డబ్బులు లేవని ఎక్కులు పెట్టి ఏడుస్తే అప్పుడు ఆమెకి వాళ్ళ నాన్న గుర్తుకొచ్చాడంట. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. వెంటనే వాళ్ళ నాన్నకి ఒక ఫోన్ కాల్ చేసి బోరని ఏడ్చింది అమ్మాయి. నాన్న, తప్పు చేశాను. దేవుని ప్రేమకు లోకంలో ఉన్న ప్రేమకు వ్యత్యాసం తెలియని పరిస్థితుల్లో నేను లోకంలో పడిపోయాను. నా జీవితం పూర్తిగా పాడైపోయింది నాన్న. ఇక నేను ఏ మొహం తీసుకొని ఇంటికి రావాలో కూడా నాకు తెలియట్లేదు కనుక అని బోరని ఏడిస్తే వాళ్ళ నాన్న అన్నాడు, అవన్నీ మాట్లాడదు నాన్న, నీ వెంటనే బయలుదేరి ఎక్కడున్నావు, బయలుదేరి ఇక్కడికి వచ్చేమని చెప్పి వాళ్ళ నాన్న చెప్పడం జరిగిందండి. ఎవరినో అడుక్కొని మొత్తం మీద ఛార్జీలకి పోగు చేసుకొని ఆమె బస్ ఎక్కి వాళ్ళ ఊరుకు రావడం జరిగింది. ఆమె బస్సు దిగబోతుంటే ఊరంతా సందడి.
ఏంటంటే డ్రమ్ సెట్ పెట్టుకొని డ్రమ్ వాయిస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. ఇంచుమించు 400-500 మంది ఆ బస్ దగ్గర నిలబడి ఉంటే, ఎవరున్నారు ఈ బస్సులో? ఎవరైనా సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చారా? వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది ఉన్నారా? రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి బస్ అంతా చూస్తుంది, ఎవరు లేరండి. సరే, ఈమె చిన్నగా దిగిందండి. దిగితే అందరూ ఏంటంటే పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆ అమ్మాయిని విష్ చేస్తూ వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి తన కుమార్తెను కౌగలించుకున్నాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లోకము మనం బలంగా ఉన్నంత వరకు మనల్ని వాడుకుంటారు. లోకం అందంగా ఉన్నంత కాలం మాత్రమే వినియోగించబడతారు వాళ్ళ మధ్యలో. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, నీవు అందంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా, నీవు అనారోగ్యంలో ఉన్నా, నీవు ఆపదలో ఉన్నా, సమస్యలో ఉన్నా, నీవు ఎలాంటి పరిస్థితులు కొనసాగించబడుతున్నా, నీ మనస్సును మార్చుకుని దేవుని వైపు త్రిప్పగలిగితే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. స్వార్థము లేని నిస్వార్థమైన ప్రేమ, దేవుని ప్రేమ. నానా ఇవంతా ఏంటి? వీళ్ళందరూ ఎవరంటే నిన్ను రిసీవ్ చేసుకోవడానికి కోసం సంఘం అంతా ఈరోజు, నానా నేను ఘోర పాపిని. సరే, నీవు ఘోర పాపి అయినప్పటికీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం నీ ప్రతి పాప నుండి విమోచించి విడిపించి నేను పవిత్రతలు నడిపిస్తుంది. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవైన. ఏ రోజు నువ్వు మనస్సును మార్చుకున్నావో ఆ రోజు నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఆమెను చెప్పండి గట్టిగా. తప్పిపోయిన కుమారుడు వెళ్ళేటప్పుడు చాలామంది వెళ్ళారండి, కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరు లేరు తనతో. ఆయన బాధలో ఉన్నప్పుడు ఎవరు లేరు తనతో. తను ఒక పూట తిండి కోసం అల్లాడిపోతున్నప్పుడు ఎవరు లేరు తనతో. ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాల్లో మీరు బలంగా ఉన్నప్పుడు, మీరు అందంగా ఉన్నప్పుడు, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఎందరో మిమ్మల్ని ప్రేమించుంటారు, ఎందరో మిమ్మల్ని అభిమానించుంటారు. కానీ ఈ రాత్రి దీనస్థితిలో ఉన్నావా? బలహీనత చేత కొనసాగించబడుతున్నావా? మరణ పడకలో ఉండొచ్చు. ఒకవేళ మరణమే శరణమని కోరుకొని మరణ పడకలో ఒకవేళ పడిన పరిస్థితులు నీవు ఉన్నావేమో. ఇప్పటికీ నా దేవుడు నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ప్రభు తన చెంత నిన్ను చేర్చుకోవడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.